హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రాధిక. ఈరోజు మన వీడియోలో దోసలు ఎలా చేయాలో చూపించబోతున్నాను. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కేసేయండి. ఎటువంటి లేట్ లేకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. నేను ఒక గ్లాస్ రైస్కి హాఫ్ గ్లాస్ మినపప్పు తీసుకొని బాగా వాష్ చేసుకోవాలి. ఒక 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకున్న తర్వాత దాంట్లో అవి మునిగే వరకు వాటర్ యాడ్ చేసుకొని ఒక మార్నింగ్ మొత్తం నానబెట్టేసుకోవాలి. అలా మార్నింగ్ మొత్తం నానబెట్టుకున్న తర్వాత నైట్కి దాన్ని మిక్సీ పట్టుకోవాలి. సో సారీ, ఇక్కడ నేను మిక్సీ పట్టేది మర్చిపోయాను. హాఫ్ నుంచి కంటిన్యూ చేస్తున్నా. ఏవైతే నానబెట్టుకున్న బియ్యం మినపప్పు ఉన్నాయి కదా, అవి మిక్సీ జార్లో యాడ్ చేసుకొని హాఫ్ది అండ్ అవి మునిగే వరకు వాటర్ యాడ్ చేసుకొని దాన్ని బాగా మిక్సీ పట్టుకోవాలి. బాగా మెత్తగా అయ్యే వరకు మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, వీడియోలో కనిపిస్తున్నట్టు మెత్తగా అవ్వాలి పిండి అనేది. అప్పటి వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం పిండిని ఒకేసారి వేసి నేను మళ్ళీ ఇంకోసారి మిక్సీ పడుతున్నా. మీకు కుదిరితే అది బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని హ్యాండ్తో బాగా బీట్ చేసుకొని పెట్టుకోవచ్చు. టైం కుదరదు అనుకుంటే ఇలా మిక్సీలో మొత్తం ఒకేసారి వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవడం వల్ల పిండి అనేది మొత్తం ఒకేసారి ఈవెన్గా మిక్స్ అవుతుంది. ఇలా పిండి మొత్తం మిక్స్ అయిన తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూసారు కదా, పిండి వీడియోలో కనిపిస్తున్నట్టు మెత్తగా, ఎటువంటి లమ్స్ లేకుండా, బరకగా లేకుండా మెత్తగా ఉండి రిబ్బన్ కన్సిస్టెన్సీలో రావాలి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసి నైట్ మొత్తానికి వదిలేసేయాలి ఫర్మెంటేషన్ కోసం. సాల్ట్ వేయడం వల్ల పిండి అనేది మంచిగా పొంగుతుంది. సో తగినంత సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దాని తర్వాత దీని మీద ఒక మూత పెట్టేసుకొని నైట్ మొత్తం ఫర్మెంటేషన్ కోసం వదిలేయాలి. సో ఇప్పుడు ఇది రేపు మార్నింగ్ ఎలా ఫర్మెంటేషన్ అవుతుంది, పొంగుతుందో చూపించేస్తాను. సో చూసారు కదా, మార్నింగ్ అయ్యింది, పిండి బాగా ఉబ్బింది, ఫర్మెంటేషన్ బాగా అయ్యింది. నాకు ఆ గిన్నెలో సరిపోలేదు, అందుకే నైట్ వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నా. ఇప్పుడు దీన్ని ఒకసారి స్పూన్తో బాగా కలుపుకోవాలి. చూసారు కదా ఎంత బాగా ఫర్మెంటేషన్ అయిందో. సాల్ట్ వేయకపోతే తక్కువ ఫర్మెంటేషన్ వస్తుంది, సాల్ట్ వేసాను కాబట్టి బాగా వచ్చింది. సో ఇలా వచ్చిన దాన్ని బాగా మిక్స్ చేసుకొని ఫస్ట్, దాని తర్వాత దీంట్లోకి తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని మనకి దోశ కన్సిస్టెన్సీ వచ్చే వరకు వాటర్ యాడ్ చేసుకొని బాగా బీట్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, వీడియోలో కనిపిస్తున్నట్టు రిబ్బన్ కన్సిస్టెన్సీ, దోశ కన్సిస్టెన్సీ వచ్చే వరకు వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టేద్దాం. దీని మీద ఆనియన్ రాస్తున్నా. ఆనియన్ రాయడం వల్ల దోశ అనేది మధ్యలో క్రిస్పీగా మెత్తగా ఉండేటట్టు వస్తుంది. మరీ క్రిస్పీగా అవ్వదు, మరీ మెత్తగా ఉండకుండా నార్మల్ ఉండేటట్టు వస్తుంది. సో ఆనియన్ రాసేసిన తర్వాత ఒక స్పూన్ పిండి తీసుకొని ప్యాన్ మీద వేసేసి ఈవెన్గా ప్యాన్ చుట్టూ స్ప్రెడ్ చేయాలి. మీకు ఎంత లావుగా కావలిస్తే లావుగా, సన్నగా కావలిస్తే సన్నగా ఈవెన్గా స్ప్రెడ్ చేసి దీని మీద ఆయిల్ యాడ్ చేసుకొని దీన్ని కూడా ఈవెన్గా దోశ మొత్తం స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు అది దోశ అనేది వేడి అవుతే మనకి ఈజీగా ప్యాన్ నుంచి అలా సపరేట్ అవుతుంది స్పూన్ పెట్టంగానే. అప్పుడు అది దోశ బాగా ఫ్రై అయినట్టు. అలా అయిన దోశని తీసుకొని సైడ్కి ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవడం అంతే. ఇలా మిగతా పిండిని కూడా మొత్తం దోశలు వేసేసుకొని పెట్టుకుందాం. దోశ ప్యాన్ మీద హీట్ ఎక్కుతున్నప్పుడు ఎంత ఆయిల్ వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేస్తే అంత క్రిస్పీగా బాగా వస్తాయి దోశలు. అంతే అండి, చూసేస్తారు కదా, మనకెంతో ఇష్టమైన దోశ ఇంట్లోనే ఈజీగా రెడీ అయిపోతుంది. దీన్ని టమాటో చట్నీతోటి కానీ, పల్లీ చట్నీతోటి కానీ దేనితో తిన్నా కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది.
సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్. థ్యాంక్ యూ.